ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఏలూరు పార్లమెంట్ అంతా కూడా మనం అనుకునే పనులన్నీ కూడా ఇవాళ జరుగుతున్నాయి. ఇవాళ చింతలపూడి టు ఏలూరు రోడ్డు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 4 కిలోమీటర్లు ఉంది, అది కూడా టెండర్ అయిపోయింది. అది కూడా ఇప్పుడు ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇంకొక నెలలో అంతా ఈ ప్యాచ్ వర్క్, ఇప్పుడు కొంచెం ఈ ఎంట్రన్స్లో 4 కిలోమీటర్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇవాళ రోడ్లన్నీ కూడా బాగు చేస్తున్నాం. అలాగే ఇవాళ మీరు కొల్లేరు సమస్య గురించి ఎప్పుడో నుంచి ఉండే సమస్యని ఇవాళ ఒక కొలికి తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం అని అందరూ మాట్లాడారు. నాకు తెలిసి ఈ 3 ఏళ్లలో ఒక శాశ్వత పరిష్కారం అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ సిఈసి సెంటర్లో కూడా నేను కలిసి మాట్లాడి, ఇవాళ మాకు కూడా మన మాట్లాడిన మీటింగ్ బట్టి మన క్యాబినెట్లో కూడా పాస్ చేసిన దాన్ని బట్టి కూడా ఇవాళ మనకి కొల్లేరు సమస్య అనేది శాశ్వత పరిష్కారం దిశగా పనులు అవుతాయని అనిపిస్తుందని కూడా మీకు తెలుపుకుంటున్నాం. ఇవాళ మనము పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే రైతులైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇవాళ ఈ జిల్లాలో అన్నీ కూడా మనం అనుకునే పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నీ కూడా సంతోషంగా ఇవాళ రోడ్లు కూడా అన్నీ కూడా బాగా రోడ్లు కూడా వేసుకోగలుగుతున్నాం. అలాగే గ్రామాలలో కూడా అభివృద్ధి జరగాలని చెప్పి గ్రామాలలో కూడా సీసీ రోడ్లు ఇస్తున్నాం. అలాగే గ్రేవ్ యార్డ్లు కావాలని ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రతి పల్లెలో గ్రేవ్ యార్డ్లు అడిగారు. అదే రకంగా గ్రేవ్ యార్డ్లకి 10 కోట్లు ఈసారి గ్రేవ్ యార్డ్లకి ఇచ్చి అభివృద్ధి చేస్తాం. అలాగే వచ్చే సంవత్సరంలో ఇంకా కొన్ని గ్రేవ్ యార్డ్లకి అయినా కానివ్వండి, రోడ్లు అయినా కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నాం. అలాగే కొన్ని పక్క ఎక్కడెక్కడ చిన్న చిన్న ఆనకట్లు, ఈ కల్వర్ట్లు, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా సాల్వ్ చేయడానికి నాకు చాలా వరకు ఆర్జీలు కూడా వచ్చున్నాయి. అవి కూడా టేకప్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ కొన్ని బ్రిడ్జిలు సమస్యలు ఉండి కొన్ని ఉన్నాయో అవి కూడా టేకప్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం కల్లా అవి కూడా ఒక రీతిలోకి తీసుకొని రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. అన్ని సమస్యలు, నా వరకు వచ్చిన సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాం. మనము అన్ని సమస్యలు తీర్చలేము, కానీ ఎంతవరకు తీర్చగలుగుతున్నామో అంతవరకు తీర్చి అన్నీ కూడా ఇది చేయగలుగుతున్నాం. ఇవాళ పార్లమెంట్లో మనం అనుకునే పనులన్నీ కూడా జరుగుతున్నాయని కూడా తెలుపుకుంటూ, ఆ దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు. రైతులు వ్యతిరేకించట్లేదండి. అక్కడ ఉండే ఒక 2-3 మాత్రమే రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టడం వైఖరి ఇది కాదు. నిన్న నేను రైతులను పిలిచి మాట్లాడాను. రైతులకి మనకి పనికొచ్చే ప్రాజెక్ట్ అని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవాళకి ఇంకా మనము భూములు తీసుకోవడం ఇవన్నీ జరగలేదు. ఇంకా మాట్లాడుతున్నాం, డిస్కషన్ చేస్తున్నాం. రైతులకు అగెనిస్ట్గా పోవాలని మా ఇంటెన్షన్ ఏం లేదు. అక్కడ ఎవరికి కూడా ఇల్లులు లేవు. అక్కడ 25 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఆ ఇల్లులు మాత్రమే వాళ్ళు కూడా సంతోషంగా ఇవ్వడానికి వాళ్ళు కూడా వాళ్ళ పట్టాలన్నీ కూడా ఇచ్చేసిపోయారు. అవన్నీ కూడా ఇవాళ ఎంఆర్ఓ గారు అన్నీ కూడా కలెక్షన్ చేస్తే 900 మంది ఒప్పుకున్నారండి రైతులు. ఇంకొక 150 ఎకరాల నుంచి 100 ఎకరాలలో కొంచెం ఇది చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏమైనా ఒక రేట్ కావాలా, ఏదో కావాలో నేను అడిగారు నన్ను రైతులు వచ్చి. సార్ మాకు కొన్ని పక్క రోడ్ల దగ్గర ఉండే భూములకి 45 లక్షలు అట్లా వస్తుందంటే అది వర్కౌట్ చేద్దామండి. అది ఇప్పుడు నేనేమన్నా అంటే ప్రాజెక్టు అందరినీ కన్విన్స్ చేసుకుంది, అందరిని ఒప్పించుకుందే ప్రాజెక్ట్ కడతాం తప్పితే అందరిని నొప్పించి ప్రాజెక్ట్ కట్టాలని మా ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశం క్రియేట్ చేయడానికి ఇది చేస్తున్నారు. ఇవాళ మీరు అందరు కూడా నన్ను చూస్తున్నారు. ఏలూరు పార్లమెంట్లో 2 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఎక్కడ కానీ ₹1 అవినీతి లేకుండా పనులు చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఎంతవరకు అభివృద్ధి చెందుతుందంటే జంగారెడ్డిగూడెము, కోయిలగూడెము 2 కలవడానికి ఒక ఇదవుతుంది, పెద్ద సిటీలాగా అవుతుంది. అదొక పెద్ద ఆపర్చునిటీ మన ఇది. అందుకని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ నేను చదువుకున్న వ్యక్తిని, మీరు అందరు నన్ను ఎంచుకున్నారు. చదువుకున్న వ్యక్తి మీరు చెప్తున్నారు, మీరు వినండి అని చెప్తున్నాం. ఓన్లీ ఒక 2-3 నలుగురు వాళ్ళ స్వార్థం కోసము ఏదో జనాల్ని రెచ్చగొట్టి లేడీస్ని కొంచెం ముందు పెట్టి రచ్చ చేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటుంటారు. బట్ గ్రౌండ్ రియాలిటీ అనేది మేము చెక్ చేసుకుంటాం కదా. గ్రౌండ్లో ఎలాగుందనేది కూడా మేము చెక్ చేసుకున్నాం కదా. అన్నీ చెక్ చేసుకోబట్టే మేము ముందుకెళ్తున్నాం. అకస్మాత్తు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఇష్టం లేదో మీరు వచ్చి నా దగ్గర మీరు ఎందుకు ఇష్టపడట్లేదు ఏంటి, ఇవాళ దీనివల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 20,000 మందికి అడ్వాంటేజ్ జరుగుతుంది. ఒక 70-80 మంది రైతులను ఊరికని వెనకాల వేసుకొని వచ్చి ఇది చేస్తే అది కరెక్ట్ కాదు. ప్రెస్ మిత్రులందరూ కూడా మీరు ఆలోచించండి.